أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا بني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأوفوا بعهدي أوفي بعهدكم وإياي فارهبون وآمنوا بما أنزلت مصدقا لما معكم ولا تكونوا أول كافر به ولا تشتروا بآياتي ثمنا قليلا وإياي فاتقون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దేని యజమాని అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని మరియు శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి చివరి గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 40వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఓ ఇశ్రాయేలు వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి. మీరు నాతో చేసిన వాగ్దానం నెరవేర్చండి, నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను ఇప్పుడు పంపిన ఈ ఖురాన్ను విశ్వసించండి. ఇది మీ వరకు ఇదివరకే ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవపరుస్తుంది. కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారుగా మారకండి. స్వల్ప ధరకు నా వాక్యాలను మీరు అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి దాన్ని కలగాపులగం చెయ్యకండి. సోదరులారా, ఇక్కడ దైవము ఇశ్రాయేలు వంశీయులను గురించి చెప్పడం జరిగింది. వారిని హెచ్చరిస్తూ వారి యొక్క సంస్కరణ నిమిత్తము కొన్ని విషయాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఇశ్రాయేలు వంశీయులు ఎవరు? ఈ ఖురాన్ అవతరించే సమయానికి వారు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఈ విషయాలను మనము తెలుసుకోవాలి. ఒకవేళ ఈ విషయాలను మనం తెలుసుకోకపోతే ఈ ఖురాన్ యొక్క వాక్యాలు మనకు అర్థం కావు. అయితే రండి, ఈ ఇశ్రాయేలు వంశీయులు ఎవరు అంటే, నేటికి సుమారు 4000 సంవత్సరాలకు పూర్వము ఇరాక్ నగరంలో ఇబ్రాహీం అనే ఒక ప్రవక్త, దైవ ప్రవక్త ఉండడం జరిగింది. దైవం ఆయనని ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. ఈయననే ఇంగ్లీష్లో అబ్రహాం అంటారు. ఆయనకు 2 కుమారులు. ఒకరు ఇష్మాయేలు, మొదటి కుమారుడు. 2వ కుమారుడు ఇస్హాక్. మరి ఈ 2వ కుమారుడు అయినటువంటి ఇస్హాక్ ఒక కుమారుడు ఉన్నారు, ఆయన పేరు యాకూబ్. ఈయననే ఇస్రాయేల్ అంటారు. ఇస్రాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని దాసుడు అని. కాబట్టి ఆ యాకూబ్ వారి యొక్క సంతానాన్ని అందరినీ కలిపి, ఆయనకు 12 మంది సంతానం ఉండేవారు. ఆ 12 మంది వంశాలు ఈ విధంగా అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి వంశం వారి అందరినీ కూడా కలిపి, ఆ యాకూబ్ సంతానాన్ని కలిపి అందరినీ కూడా బనీ ఇస్రాయేల్ అనేవారు. అంటే ఇస్రాయేల్ వంశీయులు అనేవారు అనమాట. వీరు ఎక్కడుండేవారు అంటే, ఆ తర్వాత వీరిలో దైవం అనేక మందిని ప్రవక్తలుగా పంపించడం జరిగింది. దైవ ఉపదేశాలను వీరికి అందజేయడం జరిగింది. అయితే వీరు తమ తలబిరుసుతనంతో ఆ దైవం యొక్క ఉపదేశాలను నిరాకరించేవారు. తమ మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఏ ప్రవక్త అయినా ఏదైనా సందేశం తెచ్చినప్పుడల్లా ఆ ప్రవక్తలను వారు చంపివేసేవారు. ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి రక్తపాతాన్ని వారు ప్రపంచంలో సృష్టించేవారు. ఆ తర్వాత దైవము వీరిని కొన్ని సంవత్సరాల తర్వాత ఈజిప్ట్ నగరంలో ఫిర్ఔన్ అనే ఒక క్రూరుడైనటువంటి రాజు ఆధీనంలో ఉంచడం జరిగింది. భయంకరమైనటువంటి యాతనకు గురి చేసేవాడు ఆ రాజు ఈ బనీ ఇశ్రాయేల్ ప్రజలను. చాలా బాధలు అనుభవించడం జరిగింది. శిక్షగా దైవం వారికి అనేకమైనటువంటి శిక్షలు విధించాడు. ఆ తర్వాత తిరిగి వారు మారుమనసు పొందడంతో దైవము వారిలో మూసా అనే ఒక ప్రవక్తను, ఈయనను ఇంగ్లీష్లో మోజెస్ అని అంటారు, ఈయనను పంపించడం జరిగింది. ఆ మూసా వారు ఈ ఫిరౌన్ బారి నుండి ఆ ప్రజలను బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు తర్వాత కూడా పంపించడం జరిగింది. అయితే
తిరిగి మొదట వారు ఆచరించినటువంటి విధానాన్ని తిరిగి మళ్ళా ఆచరిస్తూ ప్రవక్తలను చంపివేసేవారు. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు వీరి జాతిలో అనేక మంది ప్రవక్తలను దైవం పంపించడం జరిగింది. ఎందువల్లంటే ఒకప్పుడు దైవానికి చాలా ఇష్టమైనటువంటి జాతి ఇది, చాలా భయంకరమైనటువంటి బాధలు పడినటువంటి జాతి. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే మరి వారు బాధలు అనుభవించి ఆ తర్వాత దైవం వారికి ఒక స్థానాన్ని ఇచ్చిన తర్వాత వారు ఇతరులను బాధ పెట్టడం మొదలుపెట్టేవారు. చూడండి, మనకి ఏదైనా ఒక బాధ కలిగిందనుకోండి, మనం అనుకుంటాం మనకు వచ్చినటువంటి బాధ పగవాడికి కూడా రాకూడదురా బాబు అని చెప్పి. ఎందుకంటే మన మనసు ఆ విధంగా కోరుకుంటూ ఉంటుంది. కానీ వీరు అనేకమైనటువంటి బాధలు అనుభవించి కూడా దైవం వారికి ఒక మంచి స్థానాన్ని ప్రసాదించిన తర్వాత, బాధల నుండి విముక్తి కలిగించిన తర్వాత తిరిగి తమ క్రింద ఉన్నటువంటి ప్రజలను వీరు పీడించడం మొదలుపెట్టారు. చూడండి, దైవం యొక్క అనుగ్రహాలను పొంది ఏ విధంగా కృతజ్ఞత ఏ విధంగా తెలుపుతున్నారు చూడండి వీళ్ళు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో వీరు మదీనా నగరంలో వీరు ఉండడం జరిగింది. ఇంతకుముందే మీకు నేను సెలవిచ్చాను, దివ్య ఖురాన్ 23 సంవత్సరాల పాటు అవతరించింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో. మొదటి 13 సంవత్సరాలు మక్కా నగరంలో అవతరించింది, తర్వాత 10 సంవత్సరాలు మదీనా నగరంలో అవతరించింది. ఇది ఒక పుస్తకం రూపంలో ఒకే రోజు వచ్చినటువంటి గ్రంథం కాదు. ఇది కొద్ది కొద్దిగా దైవము ఆ యొక్క పరిస్థితులను అనుసరించి ప్రజల యొక్క సందేహాలను తీరుస్తూ కొద్దిగా ఈ యొక్క దివ్య ఖురాన్ అవతరింపజేయడం జరిగింది. ఆ తర్వాత ప్రవక్త వారి తర్వాతి సంవత్సరంలో ఇది ఒక పుస్తకం రూపంలో మారడం జరిగింది. అయితే సోదరులారా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మదీనా నగరంలో ఉన్నప్పుడు ఈ యొక్క అధ్యాయం అవతరించింది. ఆ మదీనా నగరంలో ఈ యూదులు ఉండేవారు. ఈ యూదులు ఈ ఇజ్రాయెల్ జనాన్నే యూదులు అని పిలవడం జరుగుతుంది. వీరు ఒక ప్రవక్తను గురించి వీరు ఎదురు చూసేవారు. మా వంశంలో ఒక ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్త సహకారంతో మేము ప్రపంచాన్ని జయిస్తాము అని వారు ఒక ప్రవక్తను గురించి ఎదురు చూసేవారు. వారు భావించేవారు, మా జాతి నుండే ప్రవక్త ఉద్భవిస్తాడు, మా బనీ ఇస్రాయేల్ జాతి నుండే, మా ఇజ్రాయేల్ జాతి నుండే ప్రవక్త ఉద్భవిస్తాడు. ఎందువల్లంటే మేము దైవానికి చాలా ఇష్టమైనటువంటి జనము, స్వర్గం మా కోసమే తయారు చేయబడింది, మేము ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా దైవం మమ్మల్ని పట్టుకోడు అని ఒక విధమైనటువంటి గర్వంలో వారు ఉండేవారు. కానీ ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ తాము ఎంతో తక్కువగా భావించే ఆ మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ ప్రజలలో ఒక ప్రవక్త రావడంతో వారు ఆయనను తిరస్కరించడం మొదలుపెట్టారు. ప్రవక్త అనేది మా వంశం నుండి రావాలి, మేము తక్కువగా భావించే మక్కా నగరంలో ఎందుకు వచ్చాడు అని చెప్పేసి వారు తిరస్కరించడం మొదలుపెట్టారు. సహజంగా మనిషి తన వంశగౌరవం దగ్గర ఎక్కువగా తప్పటడుగు వేస్తూ ఉంటాడు, నా వంశము నా జాతి బాగుండాలి అని చెప్పేసి. అదేవిధంగా ఈ రోజున జాత్యహంకారముతో ఏదైనా కొట్టుమిట్టాడుతున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే అది యూదు జాతి. సోదరులారా, ప్రస్తుతం ఈ యూదులు ఎక్కడున్నారు అంటే ఇజ్రాయెల్ పేరుతోటి ఒక రాజ్యం స్థాపించబడింది. అది అమెరికా మరియు రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్లు కలిపి ఇజ్రాయెల్ అనే ఒక జాతిని, ఒక దేశాన్ని స్థాపించారు. అది అక్రమంగా పలస్తీనా నుండి వారిని అక్కడ పెట్టడం జరిగింది. వారు ఆ పలస్తీనాలను తరిమివేసి ఆ పాలస్తీనా నగరాన్ని వీరు ఆక్రమించుకొని ఈ రోజున అనేకమైనటువంటి దాష్టికాలను వారు కొనసాగిస్తున్నారు పాలస్తీనా జనాల మీద. మనం చూస్తున్నాం. చూడండి, ప్రపంచాన్ని అమెరికా గుప్పిట్లో పెట్టుకుంటే ఈ అమెరికానే ఆ యూదు జాతి గుప్పిట్లో పెట్టుకుంది. ప్రపంచ మీడియా అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. CNN కానివ్వండి, BBC కానివ్వండి, వరల్డ్ న్యూస్ కానివ్వండి, మొత్తం అంతా కూడా యూదు జాతుల చేతిలో ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి యూదులు ఎవరికైతే ఓటేస్తారో వారు మాత్రమే నెగ్గుతారు. కాబట్టి అమెరికాలో ఏ అధ్యక్షుడు వచ్చినప్పటికీ కూడా ఆ యూదు జాతి ప్రయోజనాల నిమిత్తమే పనిచేస్తూ ఉంటారు. ఈ యూదు జాతి మొత్తానికి ముస్లింలన్నా, ఆ గ్రంథం అన్నా, దివ్య ఖురాన్ అన్నా, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ అన్నా ఎక్కడ లేనటువంటి అసూయ. ఎందువల్లంటే ప్రవక్త మా వంశంలోని రాకుండా ఇస్మాయిల్ వంశం నుండి ఎందుకు వచ్చాడు అని చెప్పి. కాబట్టి సోదరులారా, ఈ ప్రపంచంలో ఎటువంటి రక్తపాతం ప్రస్తుతం జరుగుతున్నప్పటికీ కూడా దాని వెనకాల యూదుల యొక్క హస్తం ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మేము మీకు చెప్తాను. మరి ఒక 12 ఏళ్ల క్రితము అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ఒక 10 ఏళ్ల పాటు
ఆ చేసింది ముస్లింలే అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. ఎందువల్లంటే మొత్తం మీడియా అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఆ తర్వాత తెలిసినటువంటి సత్యం ఏంటంటే, ఎందువల్లంటే అసత్యానికి నోరు ఎక్కువగా ఉంటుంది సోదరులారా. కొద్దిసేపు అది నిజంగానే మనకు కనబడుతూ ఉంటుంది అసత్యం అనేది. చాలా సత్యం యొక్క రంగు మార్చుకుని వస్తూ ఉంటుంది అనమాట. మనం దాన్ని సత్యమేమో అని చెప్పేసి మనము భావిస్తుంటాం. ఒక అసత్యాన్ని 10 మంది సత్యము 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 అని చెప్తుంటే నిజమేనేమో అని చెప్పి మనం భావిస్తాం. మనిషి యొక్క నైజం అలాంటిది. 10 ఏళ్ల పాటు ఊదర కొట్టేశారు మొత్తం మీడియా అంతా కూడా, ముస్లింలు చేశారని చెప్పేసి. కానీ ఈ రోజున బయటపడిన నిజం ఏంటంటే అది వాళ్ళలో వాళ్ళు చేసుకున్నటువంటి విషయము. ఆ రోజున 3,000 మంది యూదులు మూకమ్మడిగా సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేసేటువంటి 3,000 మంది యూదులు ఆ రోజున సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళకి ఎలా తెలిసింది ఆ రోజు ఆ విధమైనటువంటి అటాక్ జరుగుతుందని? ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడ రక్తపాతం జరిగినప్పటికీ కూడా చేయించేదైతే యూదులైతే చేసేదేమో అమెరికా చేస్తూ ఉంటుంది. చూడండి, ఈ రోజున మరి మానవహనన ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి ఇరాక్ మీద దండయాత్ర చేయడం జరిగింది అమెరికా. కానీ ఈ రోజున ఏది కూడా లేదు. కానీ మొత్తం ఇరాక్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. 10 లక్షల మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు ఈ రోజున ఆహారం లేక. ఆ పాపమంతా ఎవరిదండి? ఈ విధంగా మానవుల మధ్య కలహాలను సృష్టించి, జాతుల మధ్య కలహాలను సృష్టించి, ఈ విధంగా పబ్బం గడుపుకోవడము అనాది నుండి వస్తున్నటువంటి ఈ యొక్క యూదు జాతి యొక్క లక్షణం అన్నమాట. మరి ఇంకెంత దురదృష్టమో చూడండి సోదరులారా. నేను మీకు ఒక విషయం చెప్తాను. మరి వీరు ఏ ప్రవక్తను వదలలేదు. చివరకు క్రీస్తు యేసుని కూడా వీరు వదలకుండా చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే తమ మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఏ ప్రవక్త ఒక సందేశాన్ని తెచ్చినప్పుడు దాన్ని వారు అంగీకరించేవారు కాదు. అంగీకరించకుండా పైగా ఆ ప్రవక్తను కూడా చంపడానికి ప్రయత్నం చేసేవారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ వారిని కూడా వాళ్ళు విశ్వసించలేదు. మరి చూడండి, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారిని చాలా ఎంతో ప్రేమగా చూసే జాతి ఏదైనా ఉంది అంటే ముస్లింల జాతి. చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. తమ ప్రవక్తలతో సమానంగా ప్రవక్త యేసు వారిని ప్రేమిస్తుంది. ఇంకా ఈసా అలైహి సలాం అని పేరు తీసుకుంటుంది. ఈసా అని ఏకవచనంతో కూడా సంబోధించరు. యేసు వచ్చారు, యేసు వెళ్ళారు, అలా కూడా కాకుండా యేసు ఆనిపై దేవుని శాంతి కలుగుగాక అని చెప్పేసి చాలా గౌరవంగా ప్రవక్త యేసు వారిని గౌరవిస్తారు. ఇంకా ఆయన పుట్టినటువంటి అద్భుతమైనటువంటి పుట్టుక ఉంది చూశారు. తండ్రి లేకుండా పుట్టడం అనేది ప్రపంచంలో చాలా ఒక సర్వే ప్రకారము చాలామంది క్రైస్తవులు దీన్ని అంగీకరించడం లేదు. సైన్స్కి వ్యతిరేకం అండి, తండ్రి లేకుండా పుట్టడం అనేది సైన్స్కి వ్యతిరేకం, కాబట్టి మేము దాన్ని విశ్వసించమండి అని చెప్పేసి చాలామంది క్రైస్తవ పండితులే దీన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ ఏ ముస్లిం కూడా దీన్ని ఖండించడు. దైవం ఖురాన్లో చెప్పడం జరిగింది, ఆయన పుట్టుక ఒక అద్భుతమని మేము దాన్ని విశ్వసిస్తున్నాము అని చెప్పేసి విశ్వసిస్తారు. మరి యేసు ప్రవక్త వారి యొక్క తల్లిగారైనటువంటి మరియం గురించి దివ్య ఖురాన్లో దైవం చెప్తాడు, మరి ఆమె సద్గుణ సంపన్నురాలు అని చెప్పేసి దైవం సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతగానో ప్రేమించే, ఎంతగానో అభిమానించే ముస్లింల జాతిని ఈ రోజున క్రైస్తవులు దూరం చేసుకుంటుంటారు. మొత్తం క్రీస్తుకు వ్యతిరేక వీళ్ళు అని చెప్పేసి ఆ యొక్క యూదుల మాయాజాలంలో పడిపోయి వారు మిత్రులను శత్రువులుగా భావిస్తున్నారు, మరి శత్రువులను మిత్రులుగా భావిస్తుంటారు. మరి యూదు జాతి చూడండి, యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నం చేసింది, అనేకమైనటువంటి బాధలు పెట్టింది, అయినప్పటికీ కూడా వాళ్ళ పంచనే వాళ్ళు చేరారు. ఈ రోజున యూదులు ఏది చెప్తే అమెరికా అదే చేస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తుంది ఏది పాలస్తీన్ల మీద చేస్తున్నటువంటి ఆ యొక్క అరాచకాన్ని. ప్రతి దేశం కూడా ఖండిస్తుంది, యుఎన్యు ఐక్యరాజ్య సమితి కూడా ఖండిస్తుంది. కానీ ఎటువంటి దున్నపోతు మీద వాన పడితే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఎటువంటి లెక్క కూడా చేయదు ఈ రోజున ఇజ్రాయెల్. ఎవరి అండ చూసుకునండి? అమెరికా యొక్క అండ చూసుకుని. చూడండి ఎంత దురదృష్టమో చూడండి. తమ శత్రువులను మిత్రులుగా భావిస్తుంటారు, మరి తమ మిత్రులను ఈ రోజున శత్రువులుగా భావిస్తున్నారు. శైతాన్ యొక్క మాయాజాలం చూసారా ఏ విధంగా ఉందో? శత్రువును మిత్రులుగా చేస్తుంటాడు, మిత్రులను శత్రువులుగా చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ బనీ ఇస్రాయల్ జాతి, ఇటువంటి జాతి గురించి అల్లాహుతఆలా ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. 1500 సంవత్సరాలకు పూర్వము ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రవక్త ముహమ్మద్ వారు మక్కా నుండి మదీనాకు వలస వచ్చినప్పుడు మదీనా నగరంలో మదీనా వాసులతో పాటు ఈ యూదులు కూడా అక్కడ ఉండేవారు. వీరు ఒక ప్రవక్త గురించి ఎదురు చూసేవారు. ఒక ప్రవక్త వస్తారు మా జాతి నుండి, మేము ఆయన సహకారంతో ప్రపంచాన్ని మేము జయిస్తాము అని చెప్పేసి వారు భావించేవారు. మరి ఎప్పుడైతే అతి సామాన్యంగా ప్రవక్త ముహమ్మద్ వారు మరి తాము తక్కువగా భావించే ఆ యొక్క మక్కా జాతి నుండి రావడంతో, ఇష్మాయిల్ జాతి నుండి రావడంతో వారు వెంటనే దాన్ని ఆయన దైవ ప్రవక్త అని వారు గుర్తించినప్పటికీ కూడా వారు ఆయన తిరస్కరించడం జరిగింది. మరి ఈ వాక్యాల్లో దైవము
వారి యొక్క దుష్టత్వాన్ని బయటపెడుతూ వారి గురించి ప్రపంచానికి తెలియజెప్తూ వారి యొక్క నిజమైనటువంటి వాస్తవ పరిస్థితి ఏమిటి అని ప్రపంచానికి తెలియజెప్తూ వారి యొక్క బండారాన్ని బట్టబయలు చేస్తున్నారు. చూడండి, ఓ ఇశ్రాయేల్ వంశీయులారా, నేను మీకు ఒక కానుకను ప్రసాదించాను, దాని గురించి మీరు ఆలోచించండి. ఒక కానుకను దైవం వారికి ప్రసాదించాడు. మరి జాతులన్నీ కూడా ఆ ఇజ్రాయెల్ జాతి వారిని బాధలు పెడుతున్నప్పుడు, మరి ఫిరౌన్ అనే ఒక క్రూరుడైనటువంటి ఒక రాజు వారిని బాధలు పెడుతున్నప్పుడు దైవము ఆ బాధల నుండి వారిని విముక్తిని చేశాడు. విముక్తిని చేసి ప్రపంచానికి మార్గాన్ని చూపించే వారిగా వాళ్ళని మార్చడం జరిగింది. లీడర్స్గా వారిని మార్చడం జరిగింది. అనేకమైనటువంటి అనుగ్రహాలను దైవం వారికి ఇవ్వడం జరిగింది. ఫలితంగా ఒక వాగ్దానాన్ని వారి నుండి తీసుకోవడం జరిగింది. అదేమిటంటే, ఇజ్రాయెల్ వంశీయులారా, మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి, నేను మీ దైవాన్ని కాబట్టి మీరు నాకు సాటిని సమానాన్ని ఎవరిని కూడా కల్పించకూడదు, నా ప్రవక్తలు మీరు ఆదరించాలి అని ఒక ప్రమాణాన్ని వారి ద్వారా తీసుకోవడం జరిగింది. దైవం అదే గుర్తు చేస్తున్నాడు. ఓ ఇజ్రాయెల్ వంశీయులారా, మీరు నాకు ఒక ప్రమాణాన్ని ఇచ్చారు, ఒక నిబంధనను మీరు ఇవ్వడం జరిగింది. ఆ నిబంధన ఏంటండి? దైవం ఒక్కటి మాత్రమే ఆరాధించడం అనే నిబంధన. కానీ మీరు దాని నుండి తొలగిపోతున్నారు. మీరు దాన్ని అనుసరించినట్లయితే నేను కూడా మీకు ఒక వాగ్దానం చేశాను, దాన్ని నేను పూర్తి చేస్తాను అని ఇక్కడ దైవం చెప్తున్నాడు. ఇంకా మీరు నాకు మాత్రమే భయపడండి, ఇప్పుడు నేను పంపినటువంటి ఖురాన్ని మీరు విశ్వసించండి. ఎందువల్లంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడక ముందు మదీనాలో ఉన్నటువంటి యూదులు ఎక్కువగా బోధించేవారు ప్రజలకు. ఏమని? ఒక ప్రవక్త వస్తాడు అని చెప్పేసి, ఒక ప్రవక్త వస్తాడు. ఇప్పుడు ఈ మదీనా వాసులు యూదులు ఈ విధంగా ఒక ప్రవక్త గురించి బోధిస్తున్నారు కదా అని చెప్పేసి ఎప్పుడైతే మక్కాలో ఒక ప్రవక్త ఉద్భవించగానే వెంటనే వారు విశ్వాసం ప్రకటిస్తారు. ఎందువల్లంటే మా యూదు సోదరులు ఒక ప్రవక్త వస్తారు అని చెప్పేవారు, ఆయన ఈయనేనేమో అని చెప్పేసి వాళ్ళకంటే ముందు ఈ మదీనా వాసులు ఆయన విశ్వసించడం జరిగింది. తీరా విశ్వసించిన తర్వాత ఆ మదీనాలో ఉన్నటువంటి యూదులు ఏమన్నారు? మేము ఈయన విశ్వసించము, ఎందువల్లంటే ఈయన మా వంశం నుండి రాలేదు, ఇస్మాయిల్ వంశం నుండి వచ్చాడు, ఇజ్రాయెల్ వంశం నుండి రాలేదు, మేము ఆయన్ను విశ్వసించమని వారు నిరాకరించడం జరిగింది. దైవం ఇదే చెప్తున్నాడు. ఓ ఇజ్రాయెల్ వంశీయులారా, ఈ ఖురాన్ని మీరు విశ్వసించండి. ఎందువల్లంటే ఏ దైవం అయితే మీకు ఇదివరకు గ్రంథాలను పంపించాడో ఆ దైవమే ఈ గ్రంథాన్ని కూడా పంపించాడు. మీరు దీన్ని విశ్వసించండి, ఇది మీ వద్ద ఉండే గ్రంథాన్ని ఇది ధృవపరుస్తుంది. చూడండి, ఖురాన్ ఏం చేస్తుందండి? పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవపరుస్తుంది, అవి నిజమని బలపరుస్తుందండి. ఇది ఒక్కటే కరెక్టు, ఇది వరకు వచ్చిన గ్రంథాలన్నీ తప్పు, కాబట్టి మీరు నన్ను విశ్వసించండి, నేనే కరెక్టు. ఇటువంటి మాట దైవము ఖురాన్లో చెప్పడండి. ఖురాన్లో ఏం చెప్తున్నాడు? నేను అనేక గ్రంథాలను పంపించాను ముందు, ఆ గ్రంథాలన్నింటినీ కూడా ఈ ఖురాన్ అది ధృవీకరిస్తుంది, అవి ఆ గ్రంథాలు నిజమని బలపరుస్తుంది అంటాడు. చూడండి, ఎప్పుడైతే ఒక సిలబస్ మారిపోయిందనుకోండి, మరి పాత పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ తప్ప అంటే తప్పు కాదు కదా. మరి కొత్తగా దైవము ఇంకా మంచిగా ఏదైనా చెప్పాలని, ఇంకా ఇంకా జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా పెంచాలని కొత్త కొత్త విషయాలను చెప్తూ కొత్త పుస్తకం వస్తూ ఉంటుంది, కొత్త సిలబస్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఖురాన్ రూపంలో దైవము మానవాళికి ఇంకా ఎక్కువగా మేలు చేయాలని, ఇంకా ఎక్కువగా వారిని సన్మార్గంలో తీసుకురావాలని కొన్ని కొత్త విషయాలను చెప్పడం జరిగింది. ఈ విధంగా పాత గ్రంథాలను ధృవీకరిస్తూ ఈ కొత్త గ్రంథం వచ్చినప్పుడు పాత గ్రంథాలను విశ్వసించే వారి యొక్క బాధ్యత ఏమిటంటే ఈ కొత్త గ్రంథాన్ని కూడా విశ్వసించాలి. అంతేగాని మీరు అందరికంటే ముందు దీన్ని తిరస్కరించేవారుగా మారకండి. ఎందువలంటే మీకు గ్రంథం గురించి తెలుసు. ఎందువలంటే మక్కా నగరంలో, మదీనా నగరంలో ఉన్నటువంటి ప్రజలకు గ్రంథం ఏమిటో, మరణం తర్వాత జీవితం ఏమిటో, దైవం ఏమిటో, దైవదూతలు ఏమిటో, స్వర్గం నరకం ఇవన్నీ కూడా తెలియదు వాళ్ళకి. కానీ యూదులకు వీళ్ళందరికీ ఇవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే వారు మొదటి నుండి కూడా దైవ గ్రంథాన్ని అనుసరించేవాడు కాబట్టి అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు అందరికంటే ముందు ఈ గ్రంథాన్ని విశ్వసించాలి. నిజమేనయ్యా, ఇది దైవం దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రంథమే, ఇందులో మన ప్రస్తావన ఉన్నది, ప్రవక్త ఈయన దైవ ప్రవక్త అని ముందుగా వారు విశ్వసించి ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించాలి. కానీ ఏం జరిగిందండి? అందరికంటే ముందే వారే తిరస్కరించడం జరిగింది. అదే విషయాన్ని దైవం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మీరు అందరికంటే ముందే దాన్ని తిరస్కరించేవారుగా మారకండి, అందరికంటే ముందు విశ్వసించేవారుగా మారి మీరు ప్రపంచానికి మార్గాన్ని చూపించండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? కొద్ది మూల్యానికి నా యొక్క వాక్యాలను మీరు అమ్మకండి. ఏం జరిగేదంటే యూదు జాతిలో పండితులు వారందరూ ఏం చేసేవారంటే దైవ గ్రంథాన్ని మార్చేసేవారు. తమకు నచ్చిన వాటిని వారు ఉంచేవారు, తమకు కష్టమైన దాన్ని వారు తొలగించేసేవారు. అలా కాకుండా ప్రజల నుండి డబ్బులు కూడా తీసుకుని
దైవ యొక్క గ్రంథాలని అందులో ఈ విధంగా ఉన్నది ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి తమకు నచ్చిన విధంగా ప్రజలకు బోధించేవారు. ఈరోజు మనం చూస్తుంటాం మన సమాజంలో బాగా పేరున్నటువంటి పండితులు కానివ్వండి, లేకపోతే ఆధ్యాత్మిక పండితులు కానివ్వండి, ప్రజలకు కొన్ని కొన్ని విధాలు బోధిస్తుంటారు. అవునయ్యా గ్రంథంలో ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేయండి అని చెప్పేసి. అందులో ఏముందో ఏమి లేదు మనకు తెలియదు, ఎందుకంటే మనం చూసింది లేదు. వారు ఏదైతే చెప్తారో అదే మనం అనుసరిస్తుంటాం. ఇదే కానీ ఈ విధంగా వారు నిజంగా ఏదైతే దైవ గ్రంథంలో ఉన్నదో అది కాకుండా తమ తరపు నుండి బోధిస్తూ ఉంటారు. తద్వారా ప్రజలను మార్గం తప్పిస్తూ ఉంటారు. అదే విషయాన్ని ఆ యూదులు కూడా చేసేవారు. ఇన్షాల్లా దైవం తలిస్తే మరి కొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలు అయితే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానో చారిత్రకాత్మ అయినటువంటి విషయాలు, వీటి గురించి మనము కొంచెం ఆలోచన చేయాలి. మరి చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదించుగాక, సత్యాన్ని మనం అనుసరించే వారిగా దైవం మనల్ని చేయుగాక. వాకిలు దావాన్ అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.